గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ అటవీ విస్తీర్ణాన్ని పెంచడానికి మరియు దాని కోసం స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించడానికి భారత పర్యావరణ మంత్రిత్వ శాఖ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ను అక్టోబర్ 2023లో ప్రారంభించింది. ఈ ప్రోగ్రాంలో 7 లక్ష్యాలను పెట్టుకుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది చెట్ల పెంపకం. అటవీ నిర్మూలనను ఎదుర్కోవడానికి చెట్లను పెంచాలి. రెండవది నీటి నిర్వహణ. నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించడం. మూడవది స్థిరమైన వ్యవసాయం. పర్యావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులను పాటించాలి. నాలుగవది వ్యర్థ పదార్థాల నిర్వహణ. వ్యర్థ పదార్థాల సమర్థవంతంగా వినియోగించి కాలుష్యాన్ని తగ్గించాలి. ఐదవది వాయు కాలుష్య తగ్గింపునకు కృషి చేయాలి. ఆరవది మడ అడవుల సంరక్షణ. పర్యావరణ సమతుల్యత కోసం మడ అడవులను రక్షించాలి. ఏడవది పాలన మరియు పరిపాలన. క్షీణించిన అడవుల పునరుద్ధరణకు ఆర్థిక సహకారం అందించాలి. పిఎం జన్ధన్ యోజన పథకం యొక్క అప్డేట్. పిఎం జన్ధన్ యోజన పథకాన్ని ఆగస్టు 15, 2014 సంవత్సరంలో ప్రారంభించారు. బ్యాంక్ అకౌంట్ లేని ప్రజలకు జీరో బ్యాలెన్స్డ్ బ్యాంక్ అకౌంట్ను ఓపెన్ చేయడం దీని లక్ష్యం. పెన్షన్స్ మరియు ఇతర పథకాల డబ్బును నేరుగా ప్రజల బ్యాంక్ అకౌంట్లో వేయడానికి పిఎం జన్ధన్ యోజన పథకం ఉపయోగపడుతుంది. మార్చ్ 2025 నాటికి 55 కోట్ల మందికి బ్యాంక్ అకౌంట్ను ఇచ్చామని ప్రభుత్వం తెలిపింది. ఇందులో 67% మంది గ్రామీణ మరియు సెమీ అర్బన్ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు. అలాగే 30.7 కోట్ల మంది మహిళా ఖాతాదారులకు బ్యాంక్ అకౌంట్ ఇచ్చామని తెలిపింది. అలాగే 2025 నాటికి 37.7 కోట్ల రూపే డెబిట్ కార్డ్స్ను పంపిణీ చేశామని తెలిపింది. జూవిన్ ప్లాట్ఫామ్. ఇండియా రేబీస్ వ్యాధి మరియు పాము కాటు మరణాలతో అనేక ఇబ్బంది పరిస్థితులను ఎదుర్కొంటుంది. రేబీస్ టీకాలు మరియు పాము కాటు టీకాల యొక్క లభ్యత సమాచారాన్ని రియల్ టైంలో అందించడానికి జూవిన్ ప్లాట్ఫామ్ ఉపయోగపడుతుంది. అయితే ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా రేబీస్ వల్ల దాదాపు 60,000 మంది చనిపోతున్నారు. అందులో 36% మరణాలు ఇండియాలోనే జరుగుతున్నాయి. ఇక దేశంలో ప్రతి సంవత్సరం పాము కాటు వల్ల 50,000 మరణాలు సంభవిస్తున్నాయి. దీనికి సంబంధించిన టీకాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన సమాచారాన్ని ఈ ప్లాట్ఫామ్ అందిస్తుంది. అయితే ఈ ప్లాట్ఫామ్ను పైలట్ ప్రాజెక్టుగా 3 రాష్ట్రాలు మరియు 2 కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రారంభించారు. మధ్యప్రదేశ్, అస్సాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో అలాగే ఢిల్లీ, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. శిశు మరణాల రేటు నివేదిక. యునైటెడ్ నేషన్స్ ఇంటర్-ఏజెన్సీ గ్రూప్ ఫర్ చైల్డ్ మోర్టాలిటీ ఎస్టిమేషన్ అనే సంస్థ శిశు మరణాల స్థాయి మరియు ట్రెండ్స్ యొక్క నివేదికను విడుదల చేసింది. యునిసెఫ్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వరల్డ్ బ్యాంక్ నేతృత్వంలో ఈ సంస్థ పనిచేస్తుంది. 195 దేశాల నుంచి సేకరించిన డేటా ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది. నివేదిక వివరాలు చూసుకుంటే, ఇండియా 5 years లోపు ఉన్న పిల్లల మరణాల రేటులో 70% తగ్గుదలను సాధించింది. అలాగే నవజాత శిశువుల మరణాల రేటులో 61% తగ్గుదలను సాధించింది. ఇండియా ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ పనితీరు కనబరిచిన దేశాలలో ఒకటిగా నిలిచింది. ఈ 2 కేటగిరీలలో ప్రపంచవ్యాప్తంగా 37% తగ్గుదల ఉంటే ఇండియాలో మాత్రం 60.4% తగ్గుదలను సాధించింది. ఆపరేషన్ బ్రహ్మ. ఇటీవల మయన్మార్లో వచ్చిన భూకంపం వలన తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. ఇండియా మానవతా సహాయం అందించడానికి ఆపరేషన్ బ్రహ్మను స్థాపించింది. ఈ ఆపరేషన్ యొక్క థీమ్ వచ్చేసి నైబర్హుడ్ ఫస్ట్ మరియు వసుదైవ కుటుంబకం. ఈ ఆపరేషన్లో భాగంగా భూకంప బాధితులకు తక్షణ వైద్య సేవలను అందించడానికి స్పెషల్ టాస్క్ ఫోర్స్లను మోహరించారు. ఈ టాస్క్ ఫోర్స్లో 118 మంది వైద్య సిబ్బంది ఉంటారు. 60 పడకల వైద్య చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేసి సహాయం అందిస్తుంది. సహాయ సామాగ్రిని పంపడానికి
భారత నావిక వైమానిక దళాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ సహాయ సామగ్రిలో టెంట్లు, దుప్పట్లు, ఆహార ప్యాకెట్లు మరియు మెడిసిన్స్ ఉంటాయి. అలాగే శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించడానికి 80 మంది సభ్యుల గల బృందాన్ని పంపించింది. ఇండియా, రష్యా 14వ నావికా విన్యాసాలు ఇంద్ర 2025ను మార్చి 28 నుండి ఏప్రిల్ 2 వరకు చెన్నై తీరంలో జరగనుంది. 2003లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. రెండు దేశాల మధ్య నావికా సహకారం మరియు అనుబంధంను బలపరచడానికి ఈ విన్యాసాలు చేపడతారు.